ఏప్రిల్ 14 తారీఖు డాక్టర్ మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇక్కడ కొత్తగా నియామకమైన మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కుమార్ గారు అక్కడ స్ఫూర్తి విగ్రహం దగ్గర జరిపే అటువంటి సభను అక్కడి నుంచి మళ్ళించి కాలేజీ గ్రౌండ్లో పెట్టి అంబేద్కర్ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను అవమానపరిచే విధంగా ఇక్కడ సభ నిర్వహించి అక్కడ అంబేద్కర్ ఆయన గురించి కాకుండా వాళ్ళ రాజకీయ సభగా జరుపుకున్నారు. అక్కడ జరిగినటువంటి సభలో కళాకారుడని చెప్పుకునేటువంటి మిట్టపల్లి సురేందర్, ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, భూపాల్పల్లి నియోజకవర్గంలో కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపెయిన్లో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన క్యాంపెయిన్ చేసిండు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పిన కార్యకర్త ఇవాళ నేను కళాకారుడని పేరు చెప్పుకొని వేదికెక్కి అంబేద్కర్ జయంతి సభలో అంబేద్కర్ గురించి కాకుండా, ఆయన స్ఫూర్తి గురించి కాకుండా, ఆయన ఆశయాల గురించి కాకుండా, ఆయన త్యాగం గురించి కాకుండా సోనియా గాంధీని తిట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ, అయినకైనా డబ్బా కొట్టుకుంటూ ఇక్కడ ఈ వేదికను అజేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్కు హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు చేసింది చాలా తప్పు. ఇవాళ తెలంగాణ సిద్ధించిందంటే అమ్మ సోనియా వల్లనే. ఆ విషయం కేసీఆర్ కూడా ఒప్పుకొని కాళ్ళు మొక్కిన సందర్భం మర్చిపోయినవా సురేందర్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అట్లనే మున్సిపల్ చైర్మన్ గారు మీరొక దళితుడై ఉండి కూడా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఇవాళ అంబేద్కర్ను అవమానించడానికే నువ్వు చైర్మన్ అయినవా అనే విధంగా ఇవాళ ప్రజలు, మేము మేధావులం అందరం చర్చించుకుంటున్నాం. ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎవరిని విలువకుండా నువ్వు ఏం చేద్దాం అనుకుంటానో ఈ జమ్మికుంట సాంప్రదాయాన్ని, అంబేద్కర్ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను ఏం చేద్దాం అనుకుంటారో అని ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నాం. అలాగే ఈ జమ్మికుంట కమిషనర్ గారు, నీకు తెలియదా అధికారికంగా నిర్వహించే ప్రోగ్రాం, నువ్వు ఒక సీనియర్ అధికారివి, నీకు తెలియదా అని సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ఇది ప్రభుత్వం నుంచి, ఇది ఒక రాజకీయ సభ కనుక ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మున్సిపల్ నుంచి, ప్రజల సొమ్ము నుంచి కేటాయించదని సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా కౌన్సిలర్ సోదరులకు కూడా చెప్తున్నాం ఈ సందర్భంగా. అలాగే ఈ కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన చెత్త మనిషి, ఆయన విధానాలు నచ్చక ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులే వద్దురా నాయన వీ నాయకత్వం అని మొత్తుకుంటారు. ఆయన ఇయ్యాల వేదికెక్కి మా కాంగ్రెస్ పార్టీని, మా ప్రణవ్ బాబును, మా మంత్రి పొన్నవును, అట్లాగే మా రేవంత్ రెడ్డిని కూడా విమర్శించుకుంటూ నేనేదో త్యాగాలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతాడు కౌశిక్ రెడ్డి. జాగ్రత్త, ఇక్కడ డంప్ యార్డుకు పర్మిషన్ ఇచ్చిందే నువ్వు. సంపినోడే సానుభూతి తెలిపినట్టు నువ్వు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే మాటలు, నీ పాడు కౌశిక్ రెడ్డి బంద్ చేసుకోమని సందర్భంగా హెచ్చరిస్తూ, తప్పకుండా కమిషనర్ గారు ఇది ప్రైవేట్ సభ, ఇది రాజకీయ సభ, ఇది బీఆర్ఎస్ సభ, ఇది అందరిని అవమానించే సభ, అంబేద్కర్ను అవమానించే సభ, అంబేద్కర్ స్ఫూర్తిని పక్కదారి పట్టించే సభ కనుక దీనికి ప్రభుత్వం నుంచి, మున్సిపల్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించద్దని సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై కాంగ్రెస్.